కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 915 ఎవరొచ్చినా కొందరి కష్టాలు తప్పవు. వారి జీవితాల్లో మార్పులు కనిపించవు. ప్రభుత్వం మారింది కదా అని సంబరాలు చేసుకుంటే అది వాళ్ళకే నష్టం. ఎందుకంటే కొత్త కష్టాలు వారిని వెంటాడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పరిస్థితి కూడా అంతే. 2019లో జగన్ గెలవడంతో కీలక పాత్ర వహించిన పంతుల్లే ఈసారి చంద్రబాబు గెలిపించుకున్నామని చెప్తున్నారు. అయినా సరే తమను వేటాడటం మానలేదని అంటూ తాజాగా కొన్ని ఉదాహరణలు కూడా ఏకరువు పెడుతున్నారు. కొత్త ప్రభుత్వ పాలనలో అసలేం జరుగుతుందని అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. సెలవు రోజైన ఆదివారం కూడా తమను వదిలిపెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం కొత్త ప్రభుత్వంలో ఉన్నామా, పాత ప్రభుత్వమే కొనసాగుతుందా అని ప్రశ్నిస్తూ ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమంలో వాపోతున్నారు. ఏపీలో టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే టీఐఎస్ అనే వ్యవస్థ ఒకటి ఉంది. దానికి సంబంధించిన సమాచారం కోసం ఆదివారం కూడా పరిగెత్తించారని టీచర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా హెడ్ మాస్టర్లను, ఎంఈఓలను ఆదివారం పని చేయించారని ఆరోపిస్తున్నారు. నిన్న, నేడు, రేపు ఎప్పుడైనా చేసే అవకాశం ఉన్న పనులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదివారం మాత్రమే ఎందుకు వెంటాడుతుందోనని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. నిజానికి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలయ్యే వరకు ఎవరూ కదలడానికి వీల్లేదు. అయినా సరే ఆదివారమే ఎందుకు ఏడిపిస్తున్నారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తీవ్ర వేధింపులకు గురయ్యారు. ఒక దశలో వారితో బ్రాందీ షాపుల దగ్గర కూడా డ్యూటీ చేయించారు. బోధనేతర పనులకు టీచర్లను వాడుకొని పనిచేయలేదంటూ కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. అప్పట్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ టీచర్లను వేపుకు తిన్నారు. అర్ధరాత్రి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఎందుకు రిప్లై ఇవ్వలేదంటూ మందలించేవారు. పని గంటలంతా క్లాసులు తీసుకున్నా సరే ఇంకా ఏమి చేయలేదంటూ వేధించేవారు. మీడియా కెమెరాల సాక్షిగా వారిని తిట్టిపోస్తుంటే ఉపాధ్యాయులు బక్కచిక్కిపోయిన సందర్భాలుండేవి. ఒకరిద్దరు టీచర్లు ఎదురు తిరిగితే వారికి వేధింపుల మోతాదు పెరిగేది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ పీడ విరిగేదైందనుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే ధోరణి పాటిస్తుందని టీచర్లు అనుమానిస్తున్నారు. 1995 నాటి చంద్రబాబును మళ్లీ చూస్తారంటూ ఏపీ సీఎం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించారు. అప్పట్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఫైళ్లన్నీ పరిశీలిస్తూ అందరికీ సింహస్వప్నంగా ఉండేవారు. గంటలు గంటలు మీటింగ్ పెట్టేవారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళ్తున్నారెందుకు? 1-2 మీటింగ్లు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చంద్రబాబును గెలిపించుకున్నామన్న సంతోషం టీచర్లలో నిలవదేమో అనిపిస్తుంది. టీఐఎస్ అంటూ వారిని ఇరకాటంలో పెడుతున్నారు. ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా తమను వేధిస్తున్నారని వారంటున్నారు. టీఐఎస్ అప్లికేషన్ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల వాళ్ళు దానికి అనుగుణంగా లేదు అని కూడా చెప్తున్నారు. సాంకేతిక నిపుణులకి కుదరని పని తాము ఎలా చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. అసలే బడుల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇంతవరకు డిఎస్సి పెట్టి కొత్త వారిని తీసుకోలేదు. అన్ని పీరియడ్స్ క్లాసులు తీసుకున్న సమయానికి సిలబస్ పూర్తవుతున్న విశ్వాసం కూడా లేదు. పైగా ఇప్పుడు బోధనేతర కూడా ఉందన్నమాట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.